ఈరోజు అందశ్రీ గారు చనిపోవడం అటువంటిది చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం. ఆయన తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండంగా పాటలు పాడి అనేక స్టేజీల మీద ఉపన్యాసాలు ఇచ్చి అనేక స్టేజీలలో వారి యొక్క ధూమ్ధాం అతను కూడా రచయిత, గొప్ప రచయిత. అటువంటి రచయిత ఆయనకు ముఖ్యంగా రచయిత అంటే చాలా చాలా చదువుకొని మరి డిగ్రీలు ఎంఫీలు వాళ్ళు అటువంటి వాళ్ళు కవులు కళాకారులు వాళ్ళు రచయితలు చేస్తూ ఉంటారు. కానీ ఈయన కొద్ది మాత్రమే ఏమాత్రం చదువుకోలేదు. అయినప్పటికీ కూడా ఆశు కవిత్వం అటువంటిది ఆయన భావజాలం ఏదైతే ఉన్నదో అటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒక మెదడు ఆయనకు ఉన్నది. ఆయన అటువంటి వ్యక్తిని గత ప్రభుత్వంలో చాలా విచారకరమైన విషయం ఇది. ఎందుకనంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలోనే ఈయన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం పనిచేసిండు, తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడిండు, తెలంగాణ ఉద్యమం కోసంగా పాటలు రాసిండు. రాష్ట్ర గీతం రాసినా కూడా స్థాయిలో అంటే రాష్ట్ర గీతం కూడా కేసీఆర్ అంగీకరించలేదు. ఎందుకనంటే ఒక మాదిగ వ్యక్తికి, ఒక దళిత వ్యక్తికి ఇంతటి అవకాశం ఇవ్వాలనా, రాష్ట్ర గీతంగా నేను మార్చాలనా, అంత పైకి ఎత్తుకు తీసుకుపోవాలనా నేను అనేటువంటి దురహంకారం, ఒక దుర్మార్గమైనటువంటి అహంకారం, ఒక గడిల అహంకారం. కాబట్టి వారి పరిపాలన అంతా కూడా తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు మరో కొడుకు అన్నట్లుగా సాగింది. కాబట్టి అందశ్రీ గారిని గుర్తించలేదు. గుర్తించడానికి అవకాశం ఉన్నది. ఓ గొప్ప వ్యక్తి అందశ్రీ గారు, గొప్ప కవి, గొప్ప రచయిత. ఆశు కవిత్వంలో అందవేసిన చెయ్యి అందశ్రీ గారిది. అటువంటి అందశ్రీ గారు చనిపోవడము ఈ రోజున చాలా తెలంగాణ ఉద్యమకారులంగా, తెలంగాణ కవులు కళాకారులు అనేక మంది తెలంగాణ ప్రజలు బాధాతప్త హృదయాలతోని ఉన్నారు. మేము ఘనంగా ఈ యొక్క అందశ్రీ గారి యొక్క కుటుంబానికి, వారికి ఆ పరలోకంలో ఆత్మ శాంతి చేకూర్చాలని ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. అంటే రాష్ట్ర గీతంలో కొన్ని మార్పులు చేయాలి అని కేసీఆర్ అడిగితే కూడా నేను చేయను, ఇట్లా అంటే సేమ్ నేను ఎట్లా రాసినా అట్లాగే ఉండాలని చెప్పి కూడా కేసీఆర్కు ఎదురు చెప్పారని తెలిసింది. కేసీఆర్ గారికి ఏంటంటే నేను బట్టిన కుందేలుకు 3 కాళ్ళు ఉంటాయి, దానికి 4 ఉండయి అనేటువంటి ఒక మూర్ఖత్వ ఆలోచన. ఇంతెందుకు కాళేశ్వరముకు ఇంజనీర్లు అనేక మంది మేధావులు, అనేక మంది విజ్ఞానవేత్తలు కాళేశ్వరం అక్కడ కట్టకూడదు, కాళేశ్వరానికి అంత ఖర్చు పెట్టి కూడా కట్టకూడదు అని చెప్తే కూడా అంత పెద్ద 1,00,000 కోట్లు పెట్టి వెచ్చించినటువంటి ఒక కాళేశ్వరానికే ఇంజనీర్లను పెడచెవిన పెట్టిండు, విజ్ఞానవంతులను పెడచెవిన పెట్టిండు, అనేక మంది మేధావులను పెడచెవిన పెట్టి తన సొంతంగా ఆలోచన చేయడం ఆయనకు అలవాటు. అది ఒక మూర్ఖత్వ ఆలోచన, ఒక దొరల ఆలోచన. అది కేసీఆర్ నేను కూడా రచయితనే, నేను చెప్పిన పదాలు దీంట్లో వాడాలని చెప్పినట్టు కూడా గతంలో చెప్పాడు. అందశ్రీ గారు కూడా ఇదే మాట పలు సందర్భాలలో కూడా చెప్పాడు. నేను ఏం చెప్తున్నానంటే కేసీఆర్ గారు మీరు ఒక పాట ఏదైనా రాసిరా, వేరే ఆ పాట ఒకటి రాసిరు, కానీ అది కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాపీ కొట్టిరు. మీరు ఒక పుస్తకం రాసిరా, మీరేదైనా కవితలు రాసినరా, మీరేదైనా మరి మాయ మాటలు చెప్పడము, ఒక గారడీ మాటలు చెప్పడము, అటువంటి మాటలు చెప్పడం బతికేటోడవు. నువ్వు మాటలు చెప్పే బతికినావు. మీకు అందశ్రీ గారికి ఉన్న ఏదైనా మర్చిపోయిన జ్ఞాపకం ఏదైనా? మర్చిపోయినది నేను నన్ను కనుక గడపడంగానే ఆలింగనం చేసుకుంటుండే చాలా. కాబట్టి నన్ను చూస్తేనే చాలా అప్యాయంగా ప్రేమగా చూస్తుంది. ఇద్దరం మాట్లాడుకుంటుంటే అది కొద్దిగా నాకు బాధాకరంగా. తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు పాల్గొన్నారు. ఉద్యమంలో మీతో ఎట్లా ఉంటుండే? కొన్ని పాటలు కూడా అంటే తెలంగాణ ఉద్యమానికి ముఖ్యంగా అందశ్రీ గారు రాసిన పాటలు కూడా ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం ఎగిసిపడేలా చేసింది. తప్పకుండా ఈరోజు నిజంగా మర్చిపోలేమేమో. 2009లో మాకు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల మీటింగ్లలో ప్రతి మీటింగ్లో మేము అందశ్రీ గారిని తీసుకెళ్తుంటే ఒక భావోద్వేగమైన పాటలు పాడితే అక్కడ ఉన్న ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున అంటే ఇప్పుడే తెలంగాణకు పోరాడదామనే అంత స్ఫూర్తితోనే ఆ పాటలు ఉంటుండే. జయ జయ తెలంగాణ కావచ్చు, ఇంకా మా ఉద్యోగుల మీద పాడిన పాటలు కానీ చాలా బాధ అనిపిస్తుంది. అకాల మరణానికి మేము ఉద్యోగ వర్గం అందరం కూడా చింతిస్తున్నాము. అలాగే మా టీజీఓ అధ్యక్షులు ఏలూరు శ్రీనివాస్ గారు, అలాగే సత్యనారాయణ గారు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇలాంటి గాయకుడు, కవి మరో జన్మ ఉన్నా లేకున్నా పుట్టడని అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు 2009 నుంచి మొన్నటి వరకు మీరు చూశారు, తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయినా కూడా
ఆయన పాటలను కూడా మర్చిపోలేమని చెప్పి మేము ప్రజల గుండెల్లో ఉద్యోగ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాడని చెప్పి మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అందశ్రీ గారితో నాకు సుదీర్ఘ కాలంగా పరిచయం ఉంది. వారు నిరంతరం కూడా తెలంగాణ సమాజం కోసం సాహితీ లోకం కోసం పరితపించేవారు. వారి యొక్క ఆలోచనలతోటే మరి తెలంగాణ సాహిత్య లోకం కానీ తెలంగాణ సమాజం అంతా కూడా స్వరాష్ట్రం కోసం జాగృతమై మరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తన జయ జయ హే తెలంగాణ గీతం మరి ఎందరికో స్ఫూర్తినిచ్చి ఉద్యమంలోకి రావడానికి ఆ పాట ఉత్తేజకరంగా మారింది. దాంతోపాటు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు అని చెప్పి మరి విచ్ఛిన్నమవుతున్న మానవ సంబంధాల పట్ల నిరంతరం కూడా తను ఆందోళన చెందేవాడు. నిరంతరం కూడా ప్రకృతితోటి మమేకమై ప్రజల కంటే ఎక్కువ కూడా చెట్టు పుట్టనే నమ్ముకొని మరి నిరంతరం కూడా అతను యూనివర్సిటీలో వాకింగ్ చేసేవాడు. వారితో పాటు నేను దాదాపు ఒక 12 సంవత్సరాల నుండి మరి యూనివర్సిటీలో ప్రయాణం కొనసాగించడం, ఈ సందర్భంగా అనేక విషయాల పట్ల మేము మాట్లాడుకున్న అవకాశం వారి ద్వారా నాకు కలిగింది. మరి వారు ఎప్పుడు చూసినా కూడా మరి ఆరోగ్యకరంగా ఉండే వ్యక్తి. అనారోగ్యం అనేది అతనికి ఎక్కడ కూడా కనిపించేది కాదు. దాదాపు రోజుకు 12 నుండి 15 కిలోమీటర్లు లాలపేట నుండి మొదలుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ అడవిలో మొత్తం కూడా మరి వాకింగ్ చేసే వ్యక్తి. అనారోగ్య ఛాయలు కూడా ఎప్పుడు కనిపించలేవు. ఎలాంటి అలవాట్లు కూడా అతనికి లేవు. కేవలం వెజిటేరియన్గా కూడా అతను ఉన్న సందర్భం మరి సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మరి వారు నాకు నా కలం పేరు కూడా అతనే మోకుశ్రీ అని నా కలం పేరు కూడా పెట్టిండు. మరి వారితో ఉన్న అనుబంధం చాలా గొప్పది. అతనితో ప్రయాణం కూడా చాలా గొప్పగా కొనసాగేది. అనేక అంశాల మీద మేము సైద్ధాంతికపరమైన విషయాల పట్ల కూడా ఎప్పుడూ మాట్లాడుకుంటే వారమే. ఘర్షణ కూడా మా మధ్యలో చాలా విషయాల మీద జరిగేది. మా మిత్ర బృందం అంతా కూడా ఈరోజు అందశ్రీ మరణం పట్ల చాలా ఆందోళన తర్వాత దిగ్భ్రాంతిని గురి చేస్తున్నాం. వారు చనిపోయే వ్యక్తి కాదు. మొన్ననే తెలంగాణ ప్రభుత్వం అతని గీతాన్ని జాతీయ గీతం చేసిన తర్వాత చాలా ఉత్తేజవంతంగా ఆనందంగా ఉండేవారు. మరి ఈ మరణం అనేది జరగాల్సింది కాదు. అతను ఇక్కడ నుండి లాలపేట నుండి తన ప్రస్థానాన్ని మన ఎన్ఎఫ్సి గట్కేసర్కు మార్చుకొని అక్కడ ఇల్లు నిర్మాణంలో ఉంది వారిది. ఈ నిర్మాణంలో ఉన్న దశలోనే మరి ఈ మరణం సంభవించడం వారి కుటుంబానికి వారి మిత్రులుగా మా అందరికీ కూడా తీరని లోటు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన గుర్తుగా ఏదైనా ఒక పెద్ద సాహిత్య పరంగా అతని సేవలను గుర్తుంచుకునే విధంగా మరి ఒక అవార్డు కానీ తర్వాత ఏదైనా ఒక సంస్థకు అతని పేరు పెట్టాలని, వారి మరణం తర్వాత కూడా వారి పాట జీవించే ఉంటుంది. వారి పాట రచనలు అన్నీ కూడా ప్రజల మధ్య ఈ తెలంగాణ ఉన్నంత వరకు మరి ఉంటుంది అని మేము భావిస్తూ వారికి విప్లవ జోహార్లు అర్పిస్తున్నాను. జోహార్లు అందశ్రీ అన్న.